మౌన పోరాటం మౌన పోరాటం. అత్తయ్య బయట లేరు. ద్వారకా వెళ్ళిపోయాక జానకత్తయ్యని గదిలోకి తీసుకెళ్ళాలి. ఏమైంది? ఏం లేదు ఏం లేదు. అమ్మ లోపలుందా? చెప్పేసి వెళ్తాను. ఇప్పుడెలా? ఇదిగో అక్క సారీ. అమ్మా అమ్మా. అయ్యో అక్క, ద్వారక పిలుస్తున్నాడు. ఇప్పుడెలా? నేను వెళ్ళి మాట్లాడతాను. అయ్యో అక్క, నువ్వు చీర మార్చుకోలేదు కదా? ఏం పర్వాలేదు, నేను చూసుకుంటాను. అమ్మా అమ్మా, లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. అమ్మా అమ్మా, ఇంతలోనే చీర మార్చేసుకొని ఇలా మారిపోయావేంటి? అది నాకు కొంచెం బయటకెళ్ళే పనుందిరా, అందుకే చీర మార్చుకున్నాను. ఇదేంటి? ఇదే చీరలో కారులో మాయమైన దుర్గా ద్వారకతో మాట్లాడుతోంది. మరి ఇంట్లో ఉన్న ఇంకో దుర్గ ఏమైంది? అమ్మా, నేను బయటికి వెళ్తున్నాను కదా, రా డ్రాప్ చేసి వెళ్తాను. నువ్వెందుకురా డ్రాప్ చేయడం? నీకు అసలే లేట్ అయిపోయింది. అవతల కమిషనర్ గారు వెయిట్ చేస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళు, నేను క్యాబ్లో వెళ్తానులే. సరేనమ్మా, వస్తాను. ద్వారకా, ఏంటమ్మా? ఏం లేదురా, వెళ్ళిరా. సరేనమ్మా, బయలుదేరతాను. సరే. ఇంకో చీరలో ఉన్న దుర్గ కదా ద్వారకమ్మ. కానీ కారులో ఉన్న ఈవిడ్ని ద్వారక అమ్మ అని ఎలా అనేస్తున్నాడు? ఆవిడ ద్వారకని కొడుకు అని ఎలా అంటుంది? ఆహా, అంటే ఈవిడే దుర్గా. ఈవిడ దుర్గ అయితే మరి ఇంట్లో ఉన్న దుర్గ ఎవరు? దుర్గ కాదా? అత్తయ్య పద పద. అమ్ము, ఈ దుర్గ లోపలికి వెళ్తోందేంటి? అంటే ఇంట్లో దుర్గ బయటకు వస్తుందా? మళ్ళీ గడబడి స్టార్ట్ అయింది. వాష్రూమ్కి వెళ్ళి వస్తా. అత్తయ్య, ఈ చీర ఇక్కడే ఉందేంటి? అంటే జానకత్తయ్య కూడా ఇక్కడే ఉందా అత్తయ్య? అవంతి, నేను ఇక్కడే ఉన్నాను. ఓ, నువ్వు లోపలే ఉన్నావా? అక్క, త్వరగా చీర మార్చుకుని నీ చీర నాకు ఇవ్వు. సరే సరే. అసలు ఈ గదే పెద్ద మంత్రాల గుహలా ఉంది. దీంట్లో దుర్గే ఉంటుందో దుర్గలే ఉంటున్నారో తెలియట్లా. అత్తయ్యలు ఇద్దరు త్వరగా కానివ్వండి. హాల్లోకి ఎవరూ రాకముందే దుర్గత్తయ్య నువ్వు వెళ్ళిపోవాలి. మామయ్య, నక్షత్ర నువ్వా? ఏం చేస్తున్నావు ఇక్కడ? అరవకు, నేను కనిపెడుతున్నాను. ఏంటి, దుర్గకి చూపలేదనా? కాదు, దుర్గలు ఎంతమంది ఉన్నారు అని. అబ్బో,
నీకు కన్ఫర్మ్ గా పిచ్చి పట్టింది. లేదు నక్షత్ర, కావాలంటే చూడు. ఇదిగో గదిలో ఒక దుర్గా, బయట ఒక దుర్గా ఉన్నారు, కానీ ఇద్దరు మాయమైపోయారు. నీకు కన్ఫర్మ్ గా పిచ్చి ముదిరిపోయింది. ఇప్పుడు నలుగురు దుర్గలు కనపడతారు. తప్పు. అక్కా, అమ్మయ్యా, చీరలు మార్చేసుకున్నారు. దుర్గతయ్య పద, ఎవరు చూడకముందే వెళ్ళిపోవాలి. సరే జానకి, వెళ్ళొస్తాను. వెళ్ళరా అక్క. సరే అత్తయ్య పద పద. ఏంటి నక్షత్ర? గదిలోకి వెళ్ళిన దుర్గ శారీ మారిపోయింది. అంటే ఈవిడ లోపల మాయమైన దుర్గా, లేక గదిలోకెళ్ళిన దుర్గా లోపల మాయమైన దుర్గ అయితే లోపలికెళ్ళిన దుర్గ ఏమైంది? ఏం నక్షత్ర మాట్లాడవేంటి? అదే, నాకు కొంచెం డబ్బులు కావాలి. ఎంత? ఒక 20,000. 20,000? ఎందుకు? సాయంత్రం షాపింగ్ చేసుకోవాలి. షాపింగ్ కి 20,000? ఏ, నా మొగుడు సంపాదనంతా ఈవిడ చేతిలోని పెడుతున్నాడుగా. నా మొగుడు డబ్బుల్లో ఇచ్చి నేను అడుగుతున్నాను. ఏ, అడిగే హక్కు, ఖర్చు పెట్టుకునే అధికారం నాకు లేవా? సరే సరే అవంతి, బీరువాలోంచి 20,000 తీసి తర్వాత నక్షత్రకివ్వు. నా మొగుడి డబ్బుకి నేను దీని ముందు చేతులు చాచాలా? ఏ, నన్ను తీసుకోమంటే నేను తీసుకోలేనా? ఏమైంది నక్షత్ర? ఏం లేదులే. నక్షత్ర చూడు, దుర్గ 1 కనిపించింది, దుర్గ 2 మాయమైపోయింది. ఎవరు నన్ను అర్థం చేసుకోరా? ఇక నా వల్ల కావట్లేదు. అమ్మయ్య, అత్తయ్య పద పద. సరే అవంతి, వెళ్దాం పద. సరే అవంతి, నేను వెళ్తున్నాను. జాగ్రత్త. సరే అత్తయ్య, జాగ్రత్త. బాయ్ బాయ్. ఏంటో లోపల ఉన్న దుర్గ బయటికి వెళ్ళిపోతుంది. మరి లోపలికి వెళ్ళిన దుర్గ ఏమైందో తెలుసుకోవాలి. ఆగండి 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 ఆగండి. ఏంటి? ఆగండి ఆగండి ఆగండి. ఏంటని నన్ను అడుగుతున్నావా? నాకు ఇప్పుడు అంతా క్లియర్ గా తెలిసిపోయింది. ఎవరు నువ్వు? గుర్తుకొచ్చింది. ఈయనని మీ ఇంటి దగ్గర చూశాను. ఆ రోజు ఫైల్స్ మీద సంతకాల కోసం వచ్చినప్పుడు చూశాను మేడం. నన్ను భోజనం చేయమని చాలా రిక్వెస్ట్ చేశారు. చాలా మంచి మనిషి. అందుకే సంతకాలు పెట్టడానికే వచ్చాడు. రండి సార్. ఇదిగోండి మేడం, ఇక్కడ సంతకాలు పెట్టించండి. ఒరే అన్నయ్య, సంతకాలు పెట్టు. మురారి, నువ్వెళ్ళి బయట వెయిట్ చేయి. వెళ్ళు. ఎందుకు మేడం? వెళ్ళు, చెప్తాను.
వెళ్ళు మురారి, మేడం చెప్తున్నారు కదా. సార్, మీరు ఈ పేపర్స్ మీద నేను టిక్ పెట్టిన చోటల్లా సంతకాలు పెట్టండి. ఏంటి చూస్తున్నావు? సంతకాలు చెయ్యి. ఏంట్రా చూస్తున్నావు? సంతకాలు చెయ్యి. మరి నేను సంతకం చెయ్యాలంటే మీరు నన్ను జానకి దగ్గర తీసుకెళ్ళాలి. తీసుకెళ్తారా? అనుకున్నాను ఇలాంటిదేదో లింక్ పెడతాడని. ఏ తీసుకెళ్ళకపోతే సంతకాలు చెయ్యవా? చెయ్యను. జానకిని చూపిస్తేనే సంతకం చేస్తాను. నువ్వు సంతకాలు చేయకపోతే జానకి చస్తుంది. ఏయ్, జానకిని ఏమన్నా చేస్తే నేను మిమ్మల్ని అదే చేస్తాను. ఏంట్రా, చంపేస్తావా? జానకిని మీరేం చేస్తే నేను అదే చేస్తాను. అన్నయ్య, మహేంద్ర ఊరికే అన్నాడన్నయ్య. జానకిని ఏమీ చెయ్యట్లేదు. నువ్వు సంతకాలు పెట్టు సంతకం. జానకి వస్తేనే సంతకాలు పెడతాను. ఏరా, రాకపోతే పెట్టవా? పెట్టను. సరే, రప్పిస్తానుండు. రప్పిస్తాను. విశాలాక్షి, నిజంగానే జానకిని తీసుకురమ్మంటున్నావా? మరి జానకిని చూడాలంటున్నాడుగా. అన్ని పేపర్స్ రెడీ చేసి నేను బ్యాంక్ లోన్కి అంతా సెట్ చేస్తే చివరికి బయటికి వెళ్ళమని ఎందుకు చెప్పింది మేడం? మేడం ఫోన్ చేస్తున్నారేంటి? చెప్పండి మేడం. నువ్వు వెంటనే ఆ జానకిని తీసుకుని బ్యాంక్ దగ్గరికి రా. 5 నిమిషాల్లో నువ్వు ఇక్కడ ఉండాలి. జానకిని తీసుకురమ్మంటుందేంటి? అసలు ఎవరి జానకి? ఎవరికో చేయబోయి నాకు చేశారా ఏంటి ఈవిడ? ఏంటో చూద్దాం. విన్నావుగా, జానకి 5 నిమిషాల్లో ఇక్కడికి వస్తుంది. నువ్వు సంతకాలు చెయ్యి. నువ్వు వెళ్ళి ఆ అబ్బాయిని మేనేజ్ చెయ్యి. ఓకే. జానకి నిజంగానే వస్తుందా? ఇప్పుడు నీ ముందే కదా నేను ఫోన్ చేసి చెప్పాను. వచ్చేస్తుంది. నువ్వు సంతకం పెట్టు. సార్, మేడం గారు ఫోన్. నువ్వు ఆఫీస్కి వెళ్ళి నీ పని చూసుకో. అది కాదు సార్, మేడం ఫోన్ చేసి జానకిని తీసుకురమ్మంటున్నారు. అసలు ఎవరి జానకి? నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? జానకి వచ్చాక చూశాక అప్పుడు సంతకం పెడతాను. చూశాక కాదు, సంతకాలు పెట్టి జానకిని చూడు. ఏంటలా చూస్తున్నావు? చెప్పానుగా, మేడం ఎవరికో ఫోన్ చేయబోయి నీకు చేసింది. నువ్వు వెళ్ళు. అది కాదు సార్, జానకి అంటే ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఆయన అదే విశాలాక్షి మేడం గారి అన్నయ్య గారు నా భార్య జానకి అని పరిచయం చేయబోయారు. ఆవిడే కదా?
ఆవిడే అయితే ఏంటి? ఏం లేదు సార్, మీ ఇల్లు ఇక్కడికి చాలా దూరం కదా, కనీసం అరగంట పైనే పడుతుంది. మరి మేడం గారు 5 నిమిషాల్లో తీసుకురమ్మన్నారు. అలా ఎలా వస్తారు సార్? జానికి నిజంగా వస్తుంది కదా విశాలాక్షి? వస్తుందని చెప్పాను కదా. ఈ పాటికి బ్యాంక్ బయట కారు ఆగి ఉంటుందిలే. నువ్వు సంతకం పెట్టు. ఆవిడ ఎలాగోలా వస్తుంది గాని నువ్వు వెళ్ళి ఆఫీస్కి. అది కాదు సార్. చెప్పింది చేయడం వరకే నీ పని. రంగనాథం తీసుకెళ్ళు. సార్ పదమురారి. సార్ రావయ్యా. వీడొకడు అన్నీ అడుగుతుంటాడు. ఓకే ఓకే ఓకే. ఇదిగో జానకి బయటుందంట. నువ్వు సంతకాలు పెడితేనే జానకిని లోపలికి తీసుకొచ్చి చూపిస్తాను. లేదంటే వాళ్లతో అట్నుంచి అట్టే పంపించేస్తాను. ఈసారి వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. వద్దు, నేను సంతకాలు పెడతాను. జానికి వచ్చేసింది కదా. వెయ్యను జానకి, నాకు చాలా ధైర్యం ఉంది. జానకి, నిన్ను ఎత్తుకుపోయారనే నేను భయపడ్డాను అంతే. నువ్వు లేకపోతే నేను ఏమి చేయలేను. నువ్వుంటే నేను ఏదైనా చేసేస్తాను. సరే పదండి, ముందు జరగాల్సింది చూద్దాం. పద జానకి, పదండి. అన్నీ రెడీ చేసి వండి పెట్టి తినడానికి అన్నీ పెట్టాక ముద్ద కలిపి నోట్లో పెట్టబోతుంటే నోటి దగ్గర ముద్ద గద్దల లాక్కెళ్ళిపోయినట్టు సంతకాలన్నీ అయిపోయి ఇంకో సెకండ్లో సంతకం పెట్టబోతున్నాడు అనగా ఆ జానకి వచ్చి వాణ్ణి లాక్కెళ్ళిపోయింది. అసలు ఎలా జరిగింది? అక్కడంత పగడ్బందీగా బంధించిన జానకి తప్పించుకొని ఎలా రాగలిగింది? అది తప్పించుకున్న వెంటనే వనజ గాని గిరిజి గాని ఆ రంగాగాడు గాని మనకెందుకు ఫోన్ చేయలేదు? సార్ ఏరా, నీ దగ్గర ఉండాల్సిన జానకి ఇక్కడికి ఎలా వచ్చిందిరా? అసలు అది ఎలా తప్పించుకుంది? మేడం, ఆవిడని రక్షించడానికి ఎవరో 2 ఆడాళ్ళు వచ్చారు మేడం. ఆడవాళ్ళ? అవును మేడం. ఒక ముఖం అంతా కప్పుకొని ఉంది, ఇంకొక ముఖం మామూలుగానే ఉంది. ముసుగు కట్టుకున్న మనిషి చాలా స్పీడ్గా ఉంది. మా ముఖాల మీద స్ప్రే ఏదో కొట్టింది మేడం. దాంతో మేము కళ్ళు తిరిగి పడిపోయాం. ఆవిడ మా దగ్గర ఉన్న మనిషిని ఎత్తుకెళ్ళిపోయింది. సిగ్గులేదురా ఆడవాళ్ళ చేతులు ఓడిపోయానని చెప్పడానికి? సార్ ఏం చేయమంటారు సార్? ఆ ఆడ మనుషుల్లో ముఖం కప్పుకున్న మనిషి చూడ్డానికి సన్నగా ఉంది, కానీ చాలా గట్టి మనిషి సార్. మాకంటే చాలా మొరటుగా ఉంది.
ఆ మనిషి మాతో ఫైట్ కూడా చేసింది, మమ్మల్ని కొట్టింది. మహేంద్ర ఆగు. అంతా అయిపోయాక ఇప్పుడు ఎంత ఆవేశపడినా ఏ ఉపయోగం లేదు. మనం ఇప్పుడు చేయాల్సింది వీణ్ణి కొట్టడం కాదు, ఆ వచ్చిన వాళ్ళని వలవేసి పట్టడం. వచ్చిన వాళ్ళ? అవును. జానకిని కాపాడిన ఆ లేడీ ఎవరో తెలుసుకోవాలి. ఇన్ని రోజులు జానకిలో వచ్చిన మార్పు వెనక ఎవరో ఉన్నారని అనుకుంటున్నాం కదా, వాళ్ళు వీళ్ళే అయ్యుండొచ్చు. ఒరే రంగా మేడం, ఇద్దరొచ్చారు కదా, వాళ్లలో ఒకరు ముసుగేసుకున్నారు, ఇంకొకరు మామూలుగా ఉన్నారు అన్నావు కదా? అవును మేడం. ఆ మామూలుగా ఉన్న మనిషి మొహం చూసావు కదా నువ్వు? అయ్యో చూడడం కాదు మేడం, ఫోటోస్ కూడా తీశాను. కావాలి చూడండి మేడం. ఈ పిల్ల ఇంత చిన్న అమ్మాయి ఇంకో అమ్మాయితో కలిసి వచ్చి మిమ్మల్ని కొట్టిందా? అసలు వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఆలోచించారో చూడు. నిద్రలో ఉన్న నన్ను మనుషుల్ని పెట్టి మరీ ఎత్తికెళ్ళిపోయారు. అత్తయ్య, అయినా మనుషులు నిన్ను పట్టుకుంటే నీకు మెలకువ రాలేదా? అదేంటో అవంతి, నేనెప్పుడు అంత గాఢ నిద్రపోయిందే లేదు, కానీ ఆ రోజు మాత్రం చాలా నిద్ర పట్టేసింది. ఒంటి మీద సోయి లేకుండా నిద్రపోయాను. నాకు తెలిసి నేనలా నిద్రపోవడానికి కూడా వాళ్ళు ఏదో చేసుంటారు. పాప అత్తయ్య, అక్కడికి తీసుకెళ్లి నిన్నెంత బాధ పెట్టారో. 2 రోజులుగా నువ్వు ఇంటి మొహం చూడకుండా, తిండి లేకుండా, అసలు ఎంత... లేదు, నేను చక్కగా బిర్యానీ తిన్నాను. అన్నట్టు పన్నీర్ బిర్యానీ చాలా బాగుంది. నేను చాలా బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను. అవునా? ఎందుకు అలాగా? దొరికొస్తుందని. అవంతి ఏం మాట్లాడుతుంది? దుర్గ ఏం సమాధానం చెప్తుంది? 2 రోజులుగా దుర్గ ఇంటి మొహం చూడలేదని, తిండి కూడా తినలేదని అంటుంటే దుర్గ బాగా తిన్నానని చెప్తుందేంటి? దుర్గ ఈ 2 రోజులు అసలు ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఇంట్లోనే ఉంది, ఇంట్లోనే తింది. అవంతి అడగడమే తప్పడిగిందనుకుంటుంటే దుర్గ కూడా అదే సమాధానం చెప్తుందేంటి? అంటే నిజంగానే దుర్గ ఇంట్లో లేదా? మరి ఇంట్లో ఉన్న మనిషి ఎవరు? ఇంకొకరా? ఇంకొకరైతే అచ్చం దుర్గలాగే ఎలా బిహేవ్ చేసింది? అలాగే నడిచి, అలాగే మాట్లాడి, అలాగే తిని, అలాగే తిట్టి, ఎలా? అదెలా సాధ్యం? అంటే దుర్గ ఒకరి కదా, ఇద్దరేనా? సరే అత్తయ్య. అత్తయ్య, ఇదిగో ఈ జ్యూస్ తాగు. ఇప్పటి వరకు దుర్గ కళ్ళ గురించే డౌట్ ఉండేది, ఇప్పుడు దుర్గ గురించే డౌట్ వచ్చింది. దుర్గ ఒక్కరా ఇద్దరా? ఏం బాలేదు. అయ్యో అత్తయ్య, దుర్గకి ఒళ్ళంతా కళ్ళే. అయ్యో అత్తయ్య, కళ్ళేం కనిపించలే గాని రఘురాం వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. ఇందాకడి నుంచి మన మాటలు విని నేను దుర్గని కాదని గొణుక్కుంటున్నాడు. అయ్యో, అంటే మన మాటలన్నీ వినేశాడా? అతను అంతకు ముందు నుంచే లేడు. నేను ఇంట్లో లేకపోయినా భోజనం బాగా తిన్నాను అని చెప్తున్నానే, అప్పుడొచ్చాడు. ఓహో, అవునా? నేను వినిపించుకోలేదు అత్తయ్య. నువ్వు ఏంటి కొడతావు? అతను అక్కడి నుంచి పంపించాలని చూసి అతని మొహానికి విసిరేశాడు. అయ్యో, కానీ అత్తయ్య, అంత కరెక్ట్ గా రఘురాం అక్కడే ఉన్నాడని చూసినట్టు నువ్వు జ్యూస్ ఎలా విసిరావు? అయ్యో అవంతి, అతను రాగానే అతని కంటే ముందే అతను వాడే కంపు సెంటు వాసన వచ్చింది. పైగా రఘురాంకి
లోపలనుకునే మాటలు పైకి కొడుక్కోవడం అలవాటు. కదా కదా అతని మాటలు నాకెందుకు వినపడలేదు అత్తయ్యా? చెవులేని పావుకి చర్మమే చెవులైనట్టు చూపులేని మనిషికి చెవులే సర్వం అన్నమాట. అత్తయ్యా, దుర్గత్త ఇదొక రకమైన తెలివైతే నీదొక రకమైన తెలివి. థ్యాంక్ యూ. అయినా రఘురాం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవునత్తయ్యా, కరెక్టే. జ్యూస్ కావాలి, జ్యూస్ తీసుకురా. తీసుకొచ్చిస్తాను. అమ్మయ్యా, ఈ రఘురాంతో ఎలా వేగాలో ఏమిటో. తప్పకుండా దుర్గ వెనక ఏదో పెద్ద సీక్రెటే ఉంది. దుర్గ ఒక్కరిలా కనిపించట్లేదు, ఇద్దరిలా ఉన్నారు. ఇదేదో నేను తెలుసుకొని తీరాలి. మై బాస్ జేమ్స్ బాండ్ 007 లాగా చాలా తెలివిగా ఇంటెలిజెంట్గా కనిపెట్టాలి. ఇక మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోండి, బయటికి పోండి. ఏం మాట్లాడుతున్నావు? మేము బయటికి వెళ్ళిపోవడం ఏంటి? మరి ఆయన భార్యని కిడ్నాప్ చేసి దాచేసి ఆయన్ని సౌందర్యని హింస పెడితే మిమ్మల్ని ఇంకా నెత్తిన పెట్టుకుని పూజ చేయమంటారా? ఇంకా ఇంట్లోనే ఉంచుకోమంటారా? ఇంకా ఆలోచిస్తున్నారంటే రుద్రని తీసుకొని బయటికి పోండి. ఏ మేమెందుకు వెళ్తాం? మేము వెళ్ళాం. మిమ్మల్ని క్షమించి ఇంట్లో ఉండనివ్వటానికి మీరు చేసింది తప్పు కాదు, పాపం. మీరు పాపం చేశారు. మీ కూతురు మీద ఒట్టు వేసి మీరు ఇంతవరకు చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నారు. మళ్ళీ ఏ తప్పు చేయమని ఒప్పుకున్నారుగా. కానీ ఆ ఒట్టును కూడా లెక్క చేయకుండా మళ్ళీ చాలా పెద్ద తప్పు చేశారు మీరు. అంటే మీ కూతురికి ఏమైనా అవుతుందనే భయం లేదు మీకు. అసలు మీరు చేసేది పాపం అనే ఆలోచనే లేదు. ఒట్టును తీసి పక్కన పడేసిన మీరు అసలు మనుషులే కాదు, రాక్షసులు. మావయ్య, దోమని చేత్తో విసిరితే వెళ్ళిపోదు, మళ్ళీ మళ్ళీ కుడుతూనే ఉంటుంది, హాని చేస్తూనే ఉంటుంది. దానికి బుద్ధి నేర్పించాలనుకోవటం చాలా బుద్ధి తక్కువ పని అవుతుంది. కరెంటు బ్యాట్తో కొట్టడమే దానికి సరైన శిక్ష. జానకి, నీకు చెప్తే నువ్వు ఆ రోజు వెళ్ళలేదు. మొన్నే వీళ్ళని పోలీసులకు అప్పచెప్పేస్తానంటే నువ్వే క్షమించి వదిలేమన్నావు. వీళ్ళని అప్పుడే తీసుకెళ్లి అప్పచెప్పేస్తుంటే సరిపోయేది. ఒరేయ్, మీరు మమ్మల్ని పోలీసులకు అప్పచెప్పేస్తే మేము బయటికి రాలేమనుకుంటున్నావా? అసలు మాకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా ఉండనివ్వవురా మేము. అప్పుడు నిజంగా పోలీసులకి అప్పచెప్పుంటే ఆ నేరం సత్తిగాడి మీదకి తోసేసేవాళ్ళం. అందుకు సాక్ష్యాలు కూడా రెడీగా పెట్టేశాం. మీరెప్పుడు ఆ కేసు తోడినా అదిగో సత్తిగాడే లోనికెళ్లేది. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా నీ పెళ్లాన్ని కిడ్నాప్ చేసామని చెప్పడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఎందుకు లేదు? మీరు మా అమ్మని కిడ్నాప్ చేయించి తీయించిన వీడియో పంపారు కదా, దాన్ని పోలీసులకి చూపిస్తే అది చూపించి ఏం చెప్తావు? మీరే ఆ కిడ్నాప్ చేశారని చెప్తాను. కానీ మేమేమని చెప్తామో తెలుసా? కిడ్నాప్ చేసిన వాళ్ళు డబ్బు కోసం మాకు వీడియో పెడితే
దాన్ని నీకు ఫార్వర్డ్ చేశావని చెప్తాం. కిడ్నాప్ చేసిన వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధమూ లేదని చెప్తాం. ఆ రంగాగాడు నేరం తన మీద వేసుకొని పోలీసులకి లొంగిపోతాడు. ఆ వనజ గిరిజల్ని పట్టుకోవడం పోలీసుల వల్ల కూడా కాదు. రేయ్ కళ్యాణరామ, ఇలాంటి వాళ్ళని క్షమించి వదిలేయటం అన్నిటికంటే చాలా పెద్ద తప్పురా. వీళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పడం కాదు, మెడపట్టి బయటికి తోసేయాలరా. తోసేరా. రేయ్ ముసలోడా, ఎవరు ఎవరిని మెడబట్టి బయటికి తోస్తారా? మమ్మల్ని ఎవ్వరూ బయటికి పంపించలేరు. రేయ్, నీకు చెప్పాను కదా మర్యాదగా మాట్లాడమని. నన్ను రా అన్నావు, మా నాన్నని ఒరే అంటున్నావు. అసలు మీరెవరిని ఇంట్లో ఉండనివ్వండ్రా. పదండ్రా బయటికి, పదండి, పదండ్రా. మేవెందుకు బయటికెళ్తాం? మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపించే అధికారం మీకెవ్వరికీ లేదు. ఇది నా ఇల్లు, మీరు పోండి బయటికి. ఇల్లు నీదేరా, కానీ ఈ ఇంటి మీద అధికారం మాత్రం మాదే. ఈ ఇల్లే కాదు, ఈ ఆస్తి మీద కూడా అధికారం మాదే. వీటి మీద నీకు అధికారం రావడం అనేది ఈ జన్మకి జరగదు. ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. మా నాన్న ఆస్తి మీద మా నాన్నకు అధికారం లేకపోవడం ఏంటి? అవును, మీ నాన్న ఈ ఆస్తి వ్యవహారాలు, బిజినెస్ డీలింగ్స్ ఏమీ చేయలేరు అని తాతయ్యే మా నాన్నకి అమ్మకి అగ్రిమెంట్ రాసిచ్చారు. ఏంటి అగ్రిమెంట్ రాసిచ్చారా? అది మావయ్య రాసిచ్చారా? మావయ్య, వీళ్ళేదో మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడరేంటి? ఆ ముసలోడు మాట్లాడేదేంటి? వాడు రాసిచ్చిన అగ్రిమెంటే మాట్లాడుతుంది. రుద్ర, మొన్న నువ్వు చదివిన అగ్రిమెంట్ కాపీ తీసుకురా. మావయ్య, ఏంటిదంతా? జానకి, అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఈ అగ్రిమెంట్ అంటున్నారేంటి? అది రాసిస్తే ఏమవుతుంది? ఒరే అన్నయ్య, అగ్రిమెంట్ అంటే నీ ఆస్తికి నీ బిజినెస్లన్నింటికి మమ్మల్ని గార్డియన్లుగా నియమిస్తూ, అంటే సంరక్షకులుగా నియమిస్తూ మాకు రాసిచ్చిన ఒప్పందంరా పిచ్చోడా. అది ఉన్నంతకాలం ఈ ఆస్తి మీద మీకెంత హక్కు ఉంటుందో మాకు అంతే అధికారం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రజల ఆస్తుల మీద ప్రభుత్వానికున్న అధికారం లాంటిదన్నమాట. ఆస్తి పబ్లిక్దే, అధికారం మాత్రం ప్రభుత్వానిది, అంటే మాది. ఇదిగో మమ్మీ అగ్రిమెంట్. నాన్నగారు, ఒక్కసారి ఇదిగో ఈ పేపర్లోది చదివి వినిపించండి.
జానకి జానకి ఆగు. ఆగమంటే ఆగవే నువ్వు. ఏంటండి? నువ్వు విశాలాక్షి మహేంద్రలతో అలా ఎందుకు చెప్పావు? ఎలా చెప్పాను? అదే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటానని ఓ మండలం రోజుల్లో ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో ఉన్న పనులన్నీ చూసుకుంటానని చెప్పావు కదా. అవును చెప్పాను. అయితే ఏంటైతే? ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే మాటలా? అది 40 రోజుల్లో నేర్చుకోవడం అవుతుందా? ఎందుకు కాదండి? అయ్యో అది ఇంగ్లీషు జానకి, నేను ఎలా నేర్చుకుంటాను? ఎందుకు నేర్చుకోలేరు? అందరికీ పుట్టడంతోనే ఇంగ్లీష్ వచ్చేస్తుందా? పెద్దవుతూ నేర్చుకున్నదే కదా. వాళ్ళంటే చిన్నప్పటి నుంచి కొంచెం కొంచెం నేర్చుకొని చాలా ఎక్కువ నేర్చేసుకున్నారు. మరి నేను 40 రోజుల్లో అంత ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే అయ్య బాబా, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం చూస్తేనే భయం వేసేస్తుంది. నాకు విషయం చెప్పండి, మీరు తెలుగు చదవడం రాయడం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా, పెద్దయ్యాక నేర్చుకున్నారా? పెద్దయ్యాకే నేర్చుకున్నాను. నేర్చుకోవడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? ఓ 40 రోజులు పట్టుంటది. తెలుగు 40 రోజుల్లో నేర్చుకోగలిగినప్పుడు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోలేరు? 40 రోజుల్లోనే నేర్చుకుంటారు. నేను తెలుగు మాట్లాడతాను కాబట్టి ఆ అక్షరాలు నాకు వచ్చేస్తాయి. సరే, భగవద్గీత పుస్తకం ఉంది కదా, అది తీసుకురండి. తెచ్చాను జానకి. 60వ పేజీలో ఉన్న పద్యం చదవండి. 60వ పేజీ 53, 55, 60 చదవండి. భూమి రాపో ఎణలోహ వాయువు కం మనో బుద్ధిరేవచ అహంకార ఇతియం మే భిన్న ప్రకృతి రష్టధా. ఇది చూసేందుకు చదవడం? నాకొచ్చు కదా, అప్ప చెప్పమంటే చెప్పేస్తా కదా. మీరు చదివిందేంటో తెలుసా? సంస్కృతం. ఆ పుస్తకంలో పద్యాలన్నీ మీకు కంఠతా వచ్చు. ఇవే కాదు, మీరు వాల్మీకి రామాయణం పద్యాలు కూడా సగం నేర్చుకున్నారు. ఇవన్నీ మామూలుగా తెలుగు మాట్లాడేవాళ్ళు, చిన్నతనం నుంచి తెలుగు నేర్చుకున్న వాళ్ళు కూడా ఇంత కరెక్ట్ గా చదవడం గాని అప్పచెప్పడం గాని చెయ్యలేరండి. నిజానికి వాళ్ళెవ్వరికీ ఇవన్నీ రావు కూడా. అంటే వాళ్ళు ఇవన్నీ చదవలేదనుకుంటా, అందుకే రావు. కరెక్టేనండి, నేను అదే చెప్తున్నాను. చదువుకుంటే ఏదైనా తెలుస్తుంది, వస్తుంది. చదువుకోకపోతే ఏదీ రాదు. ఇంత కష్టమైన పద్యాన్నే మీరు మామూలు చదువులా తేలిగ్గా నేర్చేసుకున్నారు. ఇక ఇంగ్లీష్ రావడం పెద్ద కష్టమేం కాదు. మీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టే నేను ఈ ఛాలెంజ్ కి ఒప్పుకున్నాను. నువ్వు ఒప్పుకుంటే నువ్వే ఇంగ్లీష్ చదువుకో, నా వద్దు, నేను చదవలేను. అంటే సూటు బుట్టు వేసుకుని మహేంద్రలా ఆఫీస్కి వెళ్తానన్నారు. ఆఫీస్లో కూర్చుంటారని ఆశపడ్డాను. అవన్నీ ఒట్టి మాటలేనా? అది ఇప్పుడే కాదు కదా జానకి, ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత వెళ్తాను. కొన్ని రోజుల తర్వాతేనండి. నేను కొన్ని రోజులే టైం తీసుకున్నాను. కొన్ని రోజులంటే మరి 40 రోజుల్లో కాదు. అంటే కొన్ని సంవత్సరాల పాటు ఇంగ్లీష్ నేర్చుకుని అప్పుడు ఆఫీస్కి వెళ్తారా? అప్పటి వరకు ఇలాగే ఇంట్లో కూర్చుంటారా? ఆఫీస్లో చేసే అన్యాయాలు, వీళ్ళు చేసే మోసాలు అన్నీ ఇలా భరిస్తూనే ఉంటారా? అలాగేం కాదు. మరి ఇంకెలాగండి? ఏమో జానకి, నాకు తెలీదు. నాకు ఇంగ్లీష్ రాదు, భయం. నాకు భయం అనే మాటే ముందు వదిలేయండి. మీరు ఛాలెంజ్ లో గెలిచి తీరాలి. అలా అని అగ్రిమెంట్ కూడా చేసామండి మనం. అది నువ్వు చేసిన తప్పు, నేనేం చేయలేదు. నీకేం తెలీదు, నువ్వు పిచ్చిదానిలాగా వాళ్ళు అడగగానే ఒప్పేసుకున్నావు. నీకు బుద్ధి తెలివి అన్నీ పోయాయి. నేనిప్పుడు చదువుకున్నాను కాబట్టి నాకు చాలా విషయాలు తెలుసు. చూడండి, మనసు లగ్నం చేసి నేర్చుకుంటే వేదాలు కూడా చాలా తేలిగ్గా నేర్చుకోగలం. ఇక ఈ భాష ఎంత? జానకి, నేను చెప్పేది వినవేంటి? రఘురామ్, రఘురామ్, రఘురామ్ ఎక్కడున్నాడో ఏంటో. ఏంటి మా మావయ్యని ఎందుకు పిలుస్తున్నావు? ఆయనతో పనేంటి? నక్షత్ర, రఘురామ్ని జ్యూస్ తెమ్మని చెప్పు. జ్యూస్ చేసి తీసుకురావాలా? ఎవరు తీసుకురావాలి? ఎవరికి తీసుకురావాలి? నాకే నక్షత్ర, వెళ్ళి రఘురామ్కి చెప్పు. నేనెందుకు చెప్పాలి? మా మావయ్య ఎందుకు చేయాలి? ఎందుకంటావేంటి? మన ఇంట్లో వంట పని చేసేది రఘురామే కదా. అనవసరంగా నా కోపం కంట్రోల్ తప్పనివ్వకు. ఏ
వంట పనులు చేయడానికి మా మావయ్య వంటవాడా? నువ్వు చెప్పింది చేయడానికి నేనేమైనా పని మనిషినా? అయ్యో, మన ఇంటి పనులు మనం చేసుకుంటే పని మనుషులు ఎందుకు అవుతావమ్మా? మనిల్లే కదా, మరి మమ్మల్ని ఎందుకు పిలవడం? మాకే ఎందుకు పనులు చెప్పడం? ఏ నీ కోడలు అవంతి ఉంది కదా, తనని పిలవచ్చు కదా. చూడండి, ఇక తనతో కూడా పనులు చేయించుకోండి. మా మామయ్యం పనోడు కాదు. నక్షత్ర, నక్షత్ర ఆగు. ఏంటి అమ్మ మీద అరుస్తున్నావు? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు కాదు, మీ అమ్మకే. ఏంటి నా మీద అరుస్తావు? ఏ మీ అమ్మకి మా మామయ్య నేను జ్యూస్లు కాఫీలు కలిపివ్వాలా? ఏ ఆ అవంతి ఇవ్వకూడదా? నువ్విస్తే తప్పేంటి? అదే నేనే ఎందుకివ్వాలి? ఏ ఇంతకు ముందు వదిన చేయలేదా ఈ పనులన్నీ? ఏదో ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి నీకు పనులు చెప్పిందమ్మా. ఇప్పుడు ప్రెగ్నెన్సీ పోయిందిగా, మరి ఆ పనులు చేసుకోవచ్చు కదా. నేనేం చేయనని చెప్పట్లేదు నక్షత్ర, చేస్తానని చెప్తున్నాను. కానీ మీ మావయ్యే ఆ వంటగదిని వదలట్లేదు. కావాలంటే మీ మావయ్యనే పిలిచాడుగు. మావయ్య, మావయ్య! వస్తున్నానమ్మా, వస్తున్నాను. ఏంటమ్మా? నువ్విక్కడే ఉన్నావా? మరి ఈవిడ గారు ఏదో అంటుంటే నువ్వు సమాధానం చెప్పవే. ఏమంటుందమ్మా? నువ్వే నీ పనులన్నీ వదిలేసి వంట మనిషిగా ఉండడానికి ఇష్టపడి ఈ ఇంట్లో వంట పని అంట్ల పని చేస్తున్నావని ఈవిడ గారు చెప్తుంది. వినపడట్లేదా? చెప్పు సమాధానం. అంటే అది చెప్పమంటే ఏం చెప్పనమ్మా? ఆ అమ్మాయి నిజమే చెప్తుందనా? నేను అబద్ధం చెప్పట్లేదనా? మావయ్య, వంకర టింకర సమాధానాలు చెప్పావంటే వేడి వేడి నూనెను మొహాన పోసేస్తాను. అమ్మా, నువ్వు మరీ అంత డేంజరస్ డెసిషన్స్ తీసుకోవద్దమ్మా. ఇదిగో మావయ్య, నీకిదే చెప్తున్నాను. నువ్విక నుంచి వంటగది వైపు వెళ్ళావంటే అస్సలు ఊరుకోను. అదేంటమ్మా అలా అంటే? మరి నేనేం చెయ్యాలి? ఏమీ చెయ్యొద్దనే చెప్తున్నా. ఏం చేయకపోతే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? అది నీకెందుకు? నీకెందుకన్నావంటే అంత తేలిగ్గా రఘురాం ఒప్పుకోండి నక్షత్ర. ఏంటి రఘురాం? అవును నక్షత్ర, రెడ్ హ్యాండెడ్గా దొరికేసిన నేరస్తుడికి మొహాన బ్లాక్ క్లాత్ కప్పేస్తారు గాని కాళ్ల కింద రెడ్ కార్పెట్ పరిచి గ్రాండ్గా వెల్కమ్ చెప్పరు కదమ్మా. ఏయ్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా ఈ పిచ్చి వాగుడేంటి? నక్షత్ర, అనవసరమైన విషయానికి ఇంత గొడవ అనవసరం. అమ్మ అడిగిందేదో నువ్వే చేసి తీసుకొచ్చేవు. మీ అమ్మకి సేవలు చేయడానికి నేనేం ఖాళీగా లేను. ఖాళీగా లేక ఏదైనా ఉద్యోగం వెలగబెడుతున్నావా? అవును, ఉద్యోగమే చేయబోతున్నాను. ఏ సత్తే, నేను టీవీ చూస్తుంటే ఆపేసావేంటి? మీరు చూడాల్సింది టీవీ కాదు, జానకమ్మ గారిని. నీ జానకమ్మని నేనెందుకు చూడాలి? నాతో మాట్లాడలేదు. చూడకండి, అమ్మగారు ఏం చేసినా చూడకండి. ఏం చేసింది? భోజనం మానేశారు. ఇంకసలేమీ తినరంట. ఆవిడ్ని తినమని అడగద్దంటున్నారు. ఆవిడకి భోజనం వద్దంటున్నారు. అబ్బా, నేను వెళ్తే కోప్పడిపోతున్నారు. గదిలోంచి అసలు బయటికి రానంటున్నారు. ఓ పంచేసత్తి, నువ్వు భోజనం పెట్టివ్వు, నేను జానకి తినిపిస్తాను. సరే అయ్యగారు.
సత్తి అయ్యగారు ఇదిగో భోజనం తీసుకొచ్చా. జానకి, ఏంటి జానకి నువ్వు భోంచేయనని చెప్పావంట? మాట్లాడవేంటి? నేను భోజనం తీసుకొచ్చాను, తిను. నాకొద్దని సత్యకి చెప్పానులేండి. ఎందుకొద్దు? నువ్వు భోంచేయకపోతే ఆకలికి కడుపులో నొప్పి వస్తుంది. ఏ వచ్చినా నేను తిన్ను. తిండి మానేసి చచ్చిపోతాను కానీ తిననంటే తినను. అయ్యో ఏంటి ఏడుస్తున్నారా? మరి నువ్వు చచ్చిపోతే నేను ఎలా బతకాలి జానకి? మరి మీకు గౌరవం లేని చోట మీ భార్య ఎలా బ్రతుకుతుంది? మీరు జీవితంతో ఒకరి కింద పనివాడిగా బతకడం, ఒకరి కింద ఆధారపడి బ్రతకడం చూస్తూ ఎలాగండి బ్రతకడం? మీ కడుపున పుట్టినందుకు మీ కూతురు ఇక మిగతా జీవితం అంతా ఏడుస్తూనే ఉండాలా? లేదు, సౌందర్య ఏడవకూడదు. సౌందర్య కాదు, నువ్వు ఏడవకూడదు, నాన్న ఏడవకూడదు. అందరం ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. మరి మహేంద్ర వాళ్ళ కింద పనిచేస్తూ, వాళ్ళు పెట్టే గంజి తాగుతూ, వాళ్ళు కొట్టే దెబ్బలు తింటూ నవ్వుతూ ఉండగలమా? మరి ఏం చేస్తే అందరం సంతోషంగా ఉంటాం? విశాలాక్షి, మహేంద్ర వాళ్ళు ఇక్కడ లేకపోతే మనం సంతోషంగా ఉంటాం. మరి వాళ్ళు వెళ్ళిపోవాలనే కదా నేను అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించింది. కానీ వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోమంటున్నారు. అది నాకు రాదు కదా జానకి. చూడండి, మీ చేతిలో ఉన్న కంచంలోంచి ఒక అన్నం మెతుకు తీసుకోండి. ఆ ఒక్క మెతుకుని తింటే మీ కడుపు నిండుతుందా? అలా ఎలా నిండుతుంది? మొత్తం అంతా తింటేనే కడుపు నిండుతుంది కదా. చదువు కూడా అంతేనండి. ఒక్కో అక్షరం నేర్చుకుంటేనే, ఒక్కో పదం పేర్చుకుని, ఒక్కో వాక్యం కూర్చుకుంటే అదే భాషగా మన మెదడు మొత్తం నిండిపోతుంది. ఒకటి చెప్పండి, తెలుగు భాషలో అక్షరాలెన్ని? 52. ఇంగ్లీష్లో ఉన్న అక్షరాలెన్ని? ఏమో, నాకేం తెలుసు. 26. అయ్యో, అంతేనా? అవునండి, అంతే. ఇప్పుడు చెప్పండి, ఎక్కువ అక్షరాలు నేర్చుకోవడం కష్టమా, తక్కువ అక్షరాలు నేర్చుకోవడం కష్టమా? ఎక్కువ అక్షరాలు నేర్చుకోవడమే కష్టం. మరి తెలుగు నేర్చుకోవడం కష్టమా, ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టమా? తెలుగే కష్టం. మరి కష్టమైనవే తేలిగ్గా నేర్చుకున్న మీకు తేలిగ్గా నేర్చుకునేవి నేర్చుకోవటం ఎంత తేలిక? అవును కదా. మరి విశాలాక్షి వాళ్ళు ఇంగ్లీషు చాలా కష్టము, ఇంతకాలం నేర్చుకున్న మాకే సరిగ్గా రాదు అని అంటారేంటి? వాళ్ళు మిమ్మల్ని అలా భయపెట్టడానికే చెప్పారండి. మీరు భయపడే నేర్చుకోరు, నేర్చుకోపోతే మొత్తం ఈ ఆస్తినంతా వాళ్ళు తీసుకోవచ్చని, మనందరినీ వాళ్ళకి బానిసలుగా మార్చుకోవచ్చని వాళ్ళ ఆలోచన. నువ్వు చెప్తుంటే బాగానే అనిపిస్తుంది జానకి, కానీ భయంగా కూడా ఉంది జానకి. ఏమండి, మనం డాబా మీదకి వెళ్ళాలంటే ఏం చేస్తారు? మెట్లెక్కి వెళ్తాం. అదే ఓ చంటి పిల్లాన్ని ఆ మెట్ల మీద నిలబడితే ఏం చేస్తాడు? భయపడతాడా, పైకెక్కేస్తాడా? భయపడతాడు. అదే మనం చెయ్యందిస్తే ఎక్కేస్తాడు. ఇప్పుడు మీరు అంతేనండి. ఇంగ్లీష్ అనే మెట్ల ముందు నిలబడి భయపడుతున్నారు. మీకు చెయ్యి తోడిచ్చి ఆ మెట్లు ఎక్కించడానికి ఎన్నో ట్యుటోరియల్ కాలేజెస్ ఉన్నాయి. ట్యుటోరియల్ కాలేజీ? ట్యుటోరియల్ కాలేజ్ అంటే మీలాంటి వాళ్ళకి ప్రైవేట్ గా క్లాసులు చెప్తూ చదువు నేర్పించేవాళ్ళన్నమాట. 30 రోజుల్లో మీకు పూర్తిగా ఇంగ్లీష్ వచ్చేలా వాళ్ళు నేర్పిస్తారు. అంటే నేను ఆ కాలేజీకి వెళ్ళాలా? నాకేంటో భయంగా ఉంది జానకి. ఇదిగో, మీరిలా భయపడితే నేను భోజనం చేయను, అంతే. నేను చదువుకుంటాను. నువ్వు భోజనం మానేసి ఆకలితో ఏడిస్తే నేను చూడలేను. ఖచ్చితంగా చదువుకుంటారు కదా? చదువుకుంటాను. భయపడతారా? వెరీ గుడ్. అయ్యి, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు? కొంచెం కొంచెం మాట్లాడితే అదే వచ్చేస్తుందండి. ఇక్కడి నుంచి మీరు కూడా పొద్దున్నుంచి రాత్రి వరకు ప్రతి మాటని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో అని ఆలోచించండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని అడగండి. సరే, నేను నేర్చుకుంటా గానీ
నువ్వు భోంచే జానకి. నేను తింటాను. వద్దు, నువ్వు నా మీద జాలి నటించొద్దు. నీకు నన్ను కొట్టాలనుంది, నీ కొడుకుతో కొట్టించావు. ఇప్పుడు జరిగిన దానికి ఇంతకింత తిరిగి ఇవ్వకపోతే నేను ఆ భవాని కూతుర్నే కాదు. అత్తయ్య, సాయంత్రం నుంచి ఒకలా అయిపోయావేంటి? ఏం లేదు, నక్షత్ర గురించి ఆలోచిస్తున్నాను. తన గురించి ఆలోచించడం అనవసరం అత్తయ్య, తనంతే. తనన్న మాటలు నాకు చాలా బాధ కలిగించాయి. తనని నేను కావాలనే కొట్టించానని చెప్తోంది. వాళ్ళిద్దరూ మాట మాట అనుకుంటున్నారనుకున్నానే గాని మురారి తన మీద చేయి చేసుకుంటాడనుకోలేదు. ఇక్కడ దుర్గే గనక ఉండుంటే మురారి కొడుతున్నప్పుడు వెంటనే ఆపేది. కానీ నేనెలా ఆపగలను? మురారి చెయ్యెత్తడివే చూడలేకపోతే ఇంకెలా ఆపగలను? అసలు నక్షత్రం మీద నాకెందుకు కోపం ఉంటుంది? తనెందుకలా మాట్లాడుతుంది అవంతి? ఎప్పుడు దుర్గత్తయ్య మీద కోపంతో ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది.